మీరు ఎక్కడున్నా ఎలా ఉన్నా ఆనందంగా ఉండాలి, గౌరవంగా బ్రతకాలి. అందుకే మీకు దూరంగా వచ్చేసాను. నువ్వు లేకుండా నేను ఎలా బ్రతుకుతాను అనుకున్నావు? నువ్వు నాతో లేకపోతే నేను ఎలా ఉండగలను లక్ష్మి? నా ప్రాణమే నువ్వు. ప్రాణం లేని జీవస్యవల్లా ఉంటానేమో గాని నువ్వనుకున్నట్లు నేను ఆనందంగా ఎలా ఉంటాను? నువ్వు లేకుండా నేను నలుగురి మధ్య ఉన్నా, 4 గోడల మధ్య ఉన్నా పెద్ద తేడా ఉండదు లక్ష్మి. లేదు విహారీ గారు, మీరు ఆ ఇంట్లో సహస్రమ్మతో ఉండడమే కరెక్ట్. సరే అంబిక, వాళ్ళతో నేను మీటింగ్ ఏర్పాటు చేస్తాను. కానీ వాళ్ళు ఇప్పుడు ఎలా రెస్పాండ్ అవుతారో నాకు తెలీదు. ఇంతకు ముందు జరిగినట్టు ఈసారి జరగదు సుభాష్. ఆ ఇన్వెస్టర్లని ఎలాగైనా ఒప్పించి నా దగ్గరికి తీసుకురా చాలు. నేను వాళ్ళని కన్విన్స్ చేస్తాను. సరే అంబిక, నేను ఎలాగైనా మీటింగ్కి ఏర్పాటు చేస్తాను. సరే, వస్తాను. రేయ్, ఎవర్రా నేను లోపలికి రానిచ్చింది? ఎందుకు వచ్చావరా మా ఇంటికి? నీలాంటి అదవల్ని ఇంట్లో కదరా, ఈ పరిసరాల్లో కూడా కనిపించకుండా చెయ్యాలి. వదులు, నా షర్ట్ వదులు. వదలండ్రా. ఏం చేస్తావు? మీ కంపెనీ ఎంప్లాయీస్ ని మీరు ఎలా పట్టుకుంటారు చారుకేష్ గారు? రేయ్, నువ్వు మా కంపెనీ ఎంప్లాయ్ ఏంట్రా? నిన్ను మా లక్ష్మి ఎప్పుడో ఉద్యోగం నుంచి పీకి పారేసి పోలీసులకు పట్టించింది. నువ్వు మా కంపెనీ ఎంప్లాయ్ ఎలా అవుతావు? వదలండి. అది ఒకప్పుడు. ఇప్పుడు నేను మీ కంపెనీ ఎంప్లాయ్ సార్. రేయ్, నీకు ఎంప్లాయ్మెంట్ ఇచ్చింది ఎవర్రా? నీలాంటి గజదంగులు ఉంచాల్సింది జైల్లో, కానీ ఇలా బయట తిరగనివ్వకూడదు. సుభాష్ కి మన కంపెనీలో ఉద్యోగం ఇచ్చింది నేనే బావా. వీడి ఎలాంటి వాడో నీకు తెలుసు కదా అంబిక. వీడి ఇంతకు ముందు ఏం చేశాడో కూడా నీకు తెలుసు. వీడికి ఉద్యోగం ఎలా ఇచ్చావు? మనుషులు ఎప్పుడూ ఒకేలాగా ఉండరు బావా. సుభాష్ మారాడు, ఇంతకు ముందులాగా లేడు. అప్పుడు కూడా ఏదో చిన్న తప్పు చేశాడు గాని అంతకు ముందు మన కోసం, మన కంపెనీ కోసం చాలా హార్డ్ వర్క్ చేశాడు. ఒక్కసారి దొంగతనం చేసిన వాడు జీవితంలో ఎన్నటికీ మారడు. మళ్ళీ మళ్ళీ దొంగతనం చేస్తూనే ఉంటాడు. అలాంటి వాణ్ణి మళ్ళీ మనం ఆఫీసుకి తిరిగి తెచ్చుకోవడం అంటే దొంగ చేతికి తాళం ఇచ్చినట్టే అంబిక. బావా, సుభాష్ ఈసారి తప్పు చెయ్యడు. అవును చారుకేశవ్ గారు, నేను కూడా మంచి మనిషిలో మారిపోయాను. నీ పని ఇలా కాదురా. అదిగో విహారీ వస్తున్నాడు, వాడికి చెప్తాను. విహారీ, 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 ఆ సుభాష్ గారిని మళ్ళీ ఆఫీసులోకి తీసుకున్నారా? ఏంటి లెక్కలేస్తున్నావు? అమ్మా, ఇది నాకు 7వ నెలమ్మా. అయితే 7 నెలంటే నాకు సీమంతం చేయాలి కదా. ఏంటి, ఎక్కడ మాట్లాడాలో తెలీదంటే? నీతోనే కదమ్మా అన్నాను. అవునే, నువ్వన్నట్టు సీమంతం చేయాలి. ఇలా ఏదో ఒక అకేషన్ సృష్టిస్తేనే ఇంట్లో వాళ్ళకి నీ కడుపు మీద ఎలాంటి అనుమానం రాదు. అయితే మంచి రోజు ఇప్పుడే పంతులు గారిని అడగమ్మా. ఇప్పుడే మాట్లాడతాను. పద్మాక్షమ్మ గారు నమస్కారం. నమస్కారం పంతులు గారు. ఏంటమ్మా ఫోన్ చేశారు? ఏం లేదు పంతులు గారు, మా అమ్మాయికి 7వ నెల సీమంతం చేయాలి కదా. మంచి ముహూర్తం ఉంటే చెప్తారని మీకు ఫోన్ చేశాను. ఒక్క నిమిషం అమ్మా, పంచాంగం చూసి చెప్తానమ్మా.
అమ్మా, రేపు వైశాఖ మాసం తదియా సోమవారం 10:51 బ్రహ్మాండమైన ముహూర్తం ఉందమ్మా. రేపేనా? అవునమ్మా, సీమంతానికి మంచి ముహూర్తం. అలాగే పంతులు గారు, ఏమేం తెచ్చుకోవాలో చెప్తే అన్ని ఏర్పాట్లు చేస్తాను. శుభం. అలాగే తల్లి, ఏం తెచ్చుకోవాలో మీకు లిస్టు పంపిస్తాను, అవి తెప్పించండి. అలాగే పంతులు గారు, మీరే దగ్గరుండి జరిపించండి. ఉంటాను. అలాగేనమ్మా. ఆగు. ఏంటి వదినా? ఈ కొంపలో ఎవరేం చేస్తున్నారో తెలియడం లేదు. విహారిగాణ్ణి చూస్తే వాడెటెళ్తున్నాడో ఏం చేస్తున్నాడో అర్థం అవడం లేదు. ఇక నువ్వేమో ఏమీ పట్టనట్టు నట్టింట్లో తిరుగుతుంటావు. ఏమైందక్క ఇప్పుడు? ఏ, నువ్వు ఉండవే. నాకు సమాధానం చెప్పాల్సింది ఈవిడికి నోరుంది కదా. ఏంటి వదినా, ఏమైంది? ఏమయ్యిందా? ఇప్పుడు నీ కోడలికి ఎన్నో నెలొచ్చిందో తెలుసా? నేనేదో ఫీల్ అవుతానని నా కూతురు మీద ప్రేమలు నటించడాలు వద్దు. వదినా, తనకిప్పుడు 7వ నెల. ఓ, గుర్తుందా నీకు? మరి 7వ నెలలో దానికేం చేయాలో తెలీదా? అక్క, 7వ నెల సీమంతం చేయాలి. అది చెయ్యాల్సింది పుట్టింటి వాళ్ళు, అంటే మనమే చెయ్యాలి. ఆ విషయం నాకు తెలిసే.